పచ్చిమిరకాయలతో ఎండుమిరకాయలు ఉన్నాయండి. అవి పచ్చిమిరకాయల చట్నీ, ఎండుమిరకాయలు ముగ్గుపోయి అన్నమాట. పచ్చిమిరకాయలు ముగ్గుపోయినాయండి, ఎండుమిరకాయలు కాదు. అవైతే మనం కోసుకుందాం, అవి కూడా మీకు చూపెడతాను. మంచి బాగా ముగ్గుపోయినాయండి. ఒక గుప్పుడైతే అవుతాయి. పచ్చడి చేసుకోవడానికి ఉంటుంది కదా అని అయితే నేను కోయడానికి అయితే వెళ్తున్నాను. అయిపోండి పచ్చిమిరకాయ చెట్లు. అంతకుముందే ఆల్రెడీ చూపించాను నీకు. పచ్చి ఇప్పుడైతే పొండి ఇవ్వండి. ఇవ్వండి పొండి పచ్చిమిరకాయలు కోస్తున్నాను. ముగ్గుపోయి అయ్యాక చాలా ఉన్నాయి. తీసాడు మాత్రం నేను చెత్త తుడిచాడు. ఆ కింద పడేసాడు. చాలా ఉండేవి ఇక్కడ తుడిచేసినట్టు అన్నాడు. ఇవ్వండి ఇవన్నాయండి. ఆ బంగాళ డేరికి వెళ్ళిపోయాడేమో. అంతేంటారు తాలింపు తీసుకోవడానికి పని చేయాలి. అగో కింద ఉన్నాయి. అదిగో అదిగో అగో అగో కింద ఉన్నాయి. అగో అగో ఇంకోటి ఉంది. ఇంకా లోన్ ఉన్నాయి. ఇదికేం పోయి కానీ వాళ్ళకి వదిలేస్తున్నాడు. ఇలా చెట్లు కొన్ని చుడు కిందని. కిందకు ఉన్నాయి. ఇంకా ఉంది. ఇంకా ఉన్నాయి. చెట్టుకి చెట్టుకొని ఏవో కిందనే. ఏగో మొదలు అదే అంటున్నాను. చాలా కనబడుతుంది. అగో కిందనే ఇటుక మొదల్లో. చూడండి మొత్తానికైతే దీని కలెక్షన్ అయినాయండి. కాయలు పచ్చిమిరకాయలు పచ్చడి చేసుకుంటాం అక్క నేను మన అక్క నేను. కారం ఉంటుంది. సరేనా? కారం ఉంటుందా? ఉంటాయి అనుకుంటా. కారం ఉంటాయంటే ఇవి అయితేనే పచ్చడి చేసుకుందాం. పచ్చడి రెసిపీ కూడా మన ఛానల్లో వస్తుంది, చూస్తూ చేసుకుందాం అనుకుంటున్నానండి. వాళ్ళైతే నువ్వులు చూపించాను అన్నమాట మీకు. అలాగే మనం ఎండుమిరకాయలు కోసాం కదా అక్కడ, అంటే పచ్చిమిరకాయలు ఎండుమిరకాయలు చేసుకున్నాం. అదే మేడం అలా బావాళ్ళ ఇంటికాడ కొన్ని అయితే పోయినాయండి. ఆ చెట్లు ఎండిపోయిన కాయలు అన్నమాట ఇవి. చూసారా? కొంచెం నువ్వుల పొడి అయితే చేసుకుంటానండి వాళ్ళైతే నేను, అందుకని మీకు అయితే చూపెడుతున్నాను. ప్రస్తుతానికి నువ్వుల పొడికి కావాల్సినవి ఎండుమిర్చి, అలాగ వచ్చేసి మనకి ధనియాలు, జీలకర్ర, నువ్వులు, వెల్లుల్లిపాయండి, వేపుకోవడానికి నూనె, అంతే అండి. సరేనండి. ఇవన్నీ మంచిగా ఎండుమిరకాయలన్నీ బాగా చేసుకుని అప్పుడు ఫ్రై చేసుకుని వెలిగించేసుకున్నాను. నువ్వులైతే వేసుకుందాం మనకి సరిపడా. చూడండి నేనైతే ఇన్ని తీసుకున్నాను. అంటే ఇవి ద్వారగా వేగించుకుందామండి. నువ్వుల పొడి చాలా మంచిదండి, చాలా బలం. ఇది బాలింతలకు కూడా పెట్టుకోవచ్చు మనం. అలాగే పిల్లలు పెద్ద మనిషి అవుతారు కదా, పెద్ద మనిషి అయిన పిల్లలకు కూడా మనం కారపొడి కింద ఒక పూట వేసుకుని పెట్టుకుంటే చాలా మంచిదండి. నువ్వులు ఎలాగ మనం గనువులనే కదా వాడేది, అందుకే ఈ నువ్వులతో అదండి ఏంటి సున్నిపిండి అవి చేసుకుంటారు. బెల్లం వేసి సున్నిపిండి, నువ్వుల పొడి, అలాగే నువ్వుల పచ్చడి, చింతపండు వేసి పచ్చడి చేసుకోవచ్చు. సరే మనమైతే ప్రస్తుతానికి అయితే మనమైతే ఇవైతే నువ్వుల పొడి అన్నమాట. పచ్చడి అయితే కాదు, కారపొడి, నువ్వులతో కారపొడి. ఓకేనా? ఇవి ద్వారగా వేగించుకుని మీకు నేను చూపెడతాను. ఇవన్నీ చూసారా? ఇలాగా ద్వారగా రావాలంటే ద్వారగా వస్తే మనకు సరిపోతుంది. ఇప్పుడు మనం అయితే వేసుకుని ఎండుమిరకాయలు, ధనియాలు, జీలకర్ర ఫ్రై చేసుకుందాం. నూనె అయితే వేసుకున్నాం కదా మనం. ఇదిగోండి ధనియాలు, జీలకర్ర, ఇవి కూడా మంచిగా ద్వారగా వేగించుకుందాం మర్చిపోకుండా. ఇవి కొద్దిగా వేగినాక ఎండుమిర్చి వేసుకుందాం ఇందులోనే. కొద్దిగా అయితే సరిపోతుందండి, అంటే కొంచెం టైం ఎక్కువ పడుతుంది కదా. ఎండుమిరకాయలు అయితే త్వరగా వేగిపోతాయి. ఇవి అయితే కొంచెం ధనియాలు అయితే బేగా వేగనమాట. ఇవి చూసారా? ఇందులో నెయ్యి వేసిందంటే భలే ఉంటుందండి. నెయ్యి బాగుంటుంది. మాకు ఉంటుంది కదండి ఇక్కడ మేక నెయ్యి, సెమ్మన్ అంటారు అన్నమాట దాన్ని. మేక నెయ్యి అంటే కొవ్వు తీసి కరగబెడతారు. అదేండి వాసన వచ్చేస్తుంది. మా ఇంట్లో అయితే ఉంది,
అది తినలేమండి, అంటే వాళ్ళకి అలవాటు కాబట్టి వీళ్ళు తినేస్తారండి. బిర్యానీల్లోని అలాగా ఏమైనా స్వీట్ చేసినా ఇంకా అలాగే వేసుకుంటూ ఉంటారు ఆ సెమన అయితే. సరే అండి, ఇది మంచిగా వేగించుకుని మనం చక్కగా వెల్లుల్లిపాయ వేసి మిక్సీ పట్టేసుకుందాం. ఎండుమిరగాయలు అయితే నాకు పచ్చిమిరగాయలు అయితే ఈ విధంగా పనిచేసినాయండి, ఎండుమిరగాయలాగా. నేను ఎప్పుడు వెళ్ళినా అక్కడ పచ్చిమిరకాయలు అవి కోసి తెచ్చుకుంటాను. మా ఇంట్లో తొక్కుతారనమాట పచ్చిమిరకాయలు. నేను అక్కడ నుండి ఆ చెట్ల నుండి కోసి తెచ్చేసుకుంటాను. ఈసారి అయితే ఎండుమిరకాయలు అదే పండిపోయి ఉన్నాయి, అక్కడ నుండి తెచ్చేసి ఇదిగోండి 3 రోజుల నుండి ఎండబెట్టానమాట. ఈ రూపం వచ్చినాయి. ఇందులో అయితే ఒక 5-4 అయితే పోయినాయి, అదే లోపల బూచి కట్టేసినాయి. సరే ఏగనిద్దామండి. వేగినాక చూడండి, వేగిపోయి ఈ విధంగా అయితే మనకు సరిపోతుంది. ఇంకా మనం దించేసుకుంటాం ఇవి. సరేనా, కట్టేసుకుంటున్నానండి గ్యాస్. దించా ఇప్పుడైతే అయిపోయింది. ఇంకా వెల్లుల్లిపాయ, ఉప్పు, ఎండుమిర్చి మనం మిక్సీ పట్టేసుకుందాం. సరేనా, మిక్సీ పట్టుకున్నాక మీకు నేను మొత్తం చూపెడతానండి. వేరే పెట్టాను. నువ్వుల పొడి అయిపోయింది, ఇప్పుడు కారపొడి అయిపోయింది. ఇప్పుడు 2 కలుపుకొని పడతాదో పట్టదండి మరి చిన్న గిన్నెది చూద్దాం. పడితే మట్టుకి కలుపుకోండి. మనకైతే మిక్సీ పట్టలేదు, ఇదిగోండి. ఇంకా ఈ విధంగా అయితే ముక్కుల్లో వేసుకొని నువ్వుల పొడి అలాగే మన కారపొడి ఇవన్నీ కూడా ఇంకా ఇలా కలిపేసుకున్నానండి. ఇదిగోండి ఇలాగా. ఇందులో మనం ఒక ఆయిల్ వేసుకుని పెట్టుకుని కావాల్సినప్పుడల్లా, ఇంటికాడ ఉన్న వాళ్ళు అయితే మంచిగా నెయ్యి వేసుకుని తింటారు, లేకపోతే గోధుమ నూనె అయినా ఇందులో వేసుకోవచ్చు. వేసుకుని కలుపుకొని ఒక ఆయిల్ పెట్టుకోవచ్చు, లేకపోతే పొడిగా అయినా పెట్టుకుని ఒక ఆయిల్లోని మనకు కావాల్సినప్పుడల్లా నెయ్యి వేడి చేసుకుని కలుపుకొని వేసుకుని తిన్నా అవుతుంది, లేకపోతే గోధుమ నూనె కలుపుకొని వేసుకుని తిన్నా అవుతుంది అండి. చూడండి, పప్పు చారులోకి, మామూలుగా రసంలోకి, ఉత్తి చారు, చింతపండు చారు, టమాటా చారు, వాటికి కూరలకు కూడా బాగుంటుందండి. కూరలకు కూడా సైడ్గా కొద్దిగా వేసుకుని తిన్నామంటే టేస్ట్ అయితే మామూలుగా ఉండదండి, సూపర్గా ఉంటుంది. నాకైతే ఎక్కువ ఇష్టమండి, నువ్వుల పొడి అంటే చాలా ఇష్టపడతాను. చూడండి, మనం ఒక ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ అయితే వేసుకుని మీకైతే నేను చూపెడతా. చూడండి, ఇంకా నూనె వేయలేదండి, ఓన్లీ మనం ఎండుమిర్చి ధనియాలు వేపాం కదా, అదే నూనె. సపరేట్గా అయితే నేను నూనె అయితే ఇంకేం వేయాల. అంటే ఇలాగే నెయ్యి అది వేసుకుందామని. నాకైతే ఇక్కడ జైతూన్ ఉందండి, అది ఒక డ్రాప్ వేసుకొని కలుపుకొని తింటూ ఉంటాను అనమాట. ఇక్కడ ఉన్నవారైతే చెమనే ఉంటుందండి, నెయ్యి తెచ్చుకునే వాళ్ళు నెయ్యి వేసుకుని తినండి. లేకపోతే జైతూన్ ఉంటుంది కదా మనకి ఇక్కడ నూనె, ఆ నూనె వేసుకుని తిన్నా కమ్మగా బాగుంటుందండి. సరేనా, మనం ఒక ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఇది కాయలు అయితే పెట్టేసుకుంటున్నాను మొత్తం. మనకైతే ఫుల్ అయిపోయింది కాయ. ఇదైతే కొద్దిగా ఉందా, ఇది మధ్యాహ్నం తిందాం మనం. చూసారు కదా ఏ విధంగా రెడీ చేశాను. నువ్వుల పొడి వెరైటీ అయితే కాదండి, ఓల్డే ఇది, ప్రతి ఒక్కరు చేసుకునేదే. ఎవరైనా తెలియని వారు ఉంటే కంపల్సరీ ఈ విధంగా అయితే రెడీ చేసుకోండి నువ్వుల పొడి. నేను టేస్ట్ చేసి కూడా మీకు చెప్తాను. కొద్దిగా రైస్ ఇవి ఉన్నాయి కదా, బాతు, హంస, పిల్లి, ఇవన్నీ బయట పెట్టాలంటే ఇప్పుడు మనం బయట కట్టుకెళ్ళి బయట పెడతాను. ఎందుకంటే ఇవాళ అయితే అక్కడ మా మేడం వాళ్ళ అమ్మాళ్ళ ఇంటి పనిచేసే వాళ్ళు వాళ్ళిద్దరు ఇక్కడికి వస్తున్నారండి, మజ్లిస్లో ఉంటారన్నమాట. మజ్లిస్లో పడుకుంటారు. పైకి వెళ్ళి 2 పరుపులు కూడా తెచ్చి ఇక్కడ వేస్తాను నేను. చూసారా, ఇప్పుడు ఇవి అయితే నేను బయట ఎంట్రన్స్లో పెట్టేస్తానండి అటుకెళ్ళిపోయి. ఆ తర్వాత మన నువ్వుల పొడి ఎలాగుందో టేస్ట్ అయితే మీకు చెప్తాను. సరేనా, ఇవాళ అయితే పనులు ఎక్కువ ఉన్నాయండి నాకు బాగానే. ఇవాళ ఖాళీ ఉండదు అసలు, ఫాస్ట్గా చూపెడతాను మీకు. ఈ బొమ్మలన్నీ బయట ఎట్టుకెళ్ళిపోతాయి. పిల్లిగాడు, బాతు, హంస బయట పెట్టేసాను. కొద్దిగా నేను మన నువ్వుల పొడి ఎలా ఉందన్న టేస్ట్ అయితే చెప్తానండి. నాకైతే ఇంకా పనులు అవ్వలేదు, ఓన్లీ మీ కోసం అయితే ఇది పెట్టుకుంటున్నాను. కొద్దిగానండి ఇదే అండి, టేస్ట్ చూసి చెప్తా. నువ్వుల పొడి అయితే ఇందులో తీసుకున్నానండి, మిగిలింది. చూడండి, కొద్దిగా వేసుకుంటున్నాను. నూనె అయితే ఏం వేసుకుంటలేదండి, జీతం చూసి చెప్తాను ఎలా ఉంది నువ్వుల పొడి. కాలిపోతుందండి, వేడివేడిది కదా.
మాట్లాడలేమండి అసలు. నెయ్యి వేసుకుంటే బాగుంటుందండి మరి. ఎలాగ తీసేస్తుందండి టేస్ట్. చాలా బాగుందండి, చాలా చాలా బాగుంది, చాలా కమ్మగా ఉంది. ఉమ్. నెయ్యి ఒకటి లేదండి, అంతే. నెయ్యి ఉంటేనా సించేస్తుందండి టేస్ట్. సూపర్ అంటే సూపర్. మీరు కూడా రెడీ చేసుకుని నువ్వుల పొడి బాలింతలకి, పెద్ద మనిషి అయిన పిల్లలకి పెట్టండి. చాలా అంటే చాలా బలం నువ్వుల పొడి. ఓకేనా? బాయ్ అండి. నచ్చితే మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్.